ఎంతకాలం ఇలాంటి వికృతమైన చేష్టలు చూస్తూ మేము సర్దుకోవాలా, అణుచుకోవాలి, మనసులో వేదనతో నిండిపోవాలి? అనంతపూర్లో ఉన్నటువంటి ప్రతి క్రైస్తవ సంఘానికి, ప్రతి క్రైస్తవ విశ్వాసికి, ప్రతి క్రైస్తవ యువతకి, ప్రతి ఎస్సీ ఎస్టీ లీడర్కి, ప్రతి పాస్టర్కి నేను ఆహ్వానం పలుకుతున్నాను నా తరపు నుంచి. అక్కడ ర్యాలీ నిర్వహించబోతున్నారు. అక్కడ పాస్టర్స్ అందరు కలిసి ఆ ర్యాలీలో అభినయ్ దర్శన్ అని నేను పాల్గొంటున్నాను. 11వ తారీఖున ఆదివారం ఉదయం అనంతపూర్కి నేను వస్తున్నా. మీరు ఎవరెవరు జాయిన్ అవ్వబోతున్నారో నాకు కాల్ చేయండి. మనం కలుద్దాం, కూర్చుందాం, మాట్లాడదాం. వాళ్ళని కఠినమైన సెక్షన్లు పెట్టి వాళ్ళను రిమాండ్కు పంపించే దాకా ఈ ఇష్యూని మనం వదిలిపెట్టకూడదు. ఈ ఇష్యూ కోసం కాదు నేను వస్తుంది. ఇంకా ఎక్కడా జరగకుండా క్రైస్తవుల స్ట్రెంగ్త్ చూపించాలి, క్రైస్తవుల ఐక్యత చూపించాలి, క్రైస్తవుల యూనిటీ చూపించాలి. వీళ్ళు డినామినేషన్లు వేరైనా, సంఘాలు వేరైనా, సిద్ధాంతపరమైన విషయాలు వేరైనా, వీళ్ళ బోధలు వేరైనా, వీళ్ళంతా ఒకటే. ఒక్క సంఘం మీద దాడి చేస్తే రాష్ట్రంలో అన్ని సంఘాల క్రైస్తవులు కలుస్తారు అని మనం రుజువుపరచుకోవాలి. కాబట్టి నేను వస్తున్నా. ఇక మీదట ఒక అనంతపురం కాదు, ఈ రాష్ట్రంలోనే కాదు, ఈ పక్కనున్న తెలంగాణ రాష్ట్రంలో కూడా, 2 తెలుగు రాష్ట్రంలో ఎక్కడ క్రైస్తవుని టచ్ చేసినా నేను వస్తా. నా ప్రాణాన్ని పరంగా పెట్టి నేను నిలబడతా, నేను పోరాడతా. క్రైస్తవ అడ్వకేట్లందరూ కదలరండి అనంతపూర్కి. అనంతపురం జిల్లాలో ఉన్న క్రైస్తవ అడ్వకేట్లందరికీ నేను ప్రేమపూర్వకంగా ఇన్విటేషన్ ఇస్తున్నా. క్రైస్తవ అడ్వకేట్లందరూ అనంతపూర్కి రండి ఆదివారం రోజున. క్రిస్టియన్ లీడర్స్ అందరూ కదలి రండి. అనంతపురం జిల్లాలో కాదు, పక్కనున్న డిస్ట్రిక్ట్స్లో ఉన్న వాళ్ళు కూడా, మిగిలిన డినామినేషన్ చర్చెస్ అన్ని కూడా రండి. వాళ్ళ చర్చిలే మాకేమి, మా సంఘం కాదు కదా అనుకోదు. రేపు మీ దగ్గరికి వస్తుంది సమస్య. అందరం కలుద్దాం, అందరం కలిసికట్టుగా నిలబడదాం, అందరం కలిసికట్టుగా ర్యాలీ చేద్దాం. ఎస్పీ దగ్గరికి వెళ్దాం, ఎస్పీ గారితో మాట్లాడదాం, అక్కడి నుంచి ప్రెషర్ తీసుకొద్దాం, పెద్ద పెద్దలతో కలుద్దాం, ఆ నియోజకవర్గం ఎమ్మెల్యేతో మాట్లాడదాం, ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. ఇక క్రైస్తవుని ఎవరు ఇబ్బంది పెట్టకుండా ఉండేలాగా మనం స్పందించి చర్య తీసుకుంటే ప్రభుత్వానికి అర్థం కావాలి. మా ఓట్లు పడలేదా మీకు? మమ్మల్ని ఓట్లు అడగలేదా మీరు? ఎస్సీ ఎస్టీ క్రైస్తవుల ఓట్లు, ముస్లింల ఓట్లు మీరు తీసుకోలేదా? మా ఓట్లు ఏమో కావాలి, మాకు సమస్య వస్తే మాత్రం మీరు స్పందించాలి, మీరు మాట్లాడరా? ఎలా కనిపిస్తున్నాం మేము మీకు? కూరలో కరివేపాకులాగా వాడుకొని పడేసేలా కనిపిస్తున్నామా? ఓట్లకేమో క్రైస్తవుడు కావాలి, సమస్య వస్తే క్రైస్తవుని పట్టించుకోరు. ఏం ప్రభుత్వం సార్ ఇది? ఏ గవర్నమెంట్ ఇది? ఏం అధికారం చేస్తున్నారు మీరు? ఎలాంటి పరిపాలన చేస్తున్నారు మీరు?